బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. శౌనక మహర్షికి సత్రయాగం చేయాలనే సంకల్పం కలిగింది. సత్రయాగంలో చాలా రకాలున్నాయి. సంవత్సర కాలం చేసేవి, 12 సంవత్సరాలు చేసేవి, 100 సంవత్సరాలు చేసేవి, ఇలా అనేక విధాలుగా ఉన్నటువంటి సత్రయాగ విధానాలలో శౌనక మహర్షి 12 సంవత్సరాల సత్రయాగాన్ని స్వీకరించాడు. ఆయన సంకల్పానికి తిరుగులేదు. కొద్ది రోజుల్లోనే అన్ని ఏర్పాట్లుగా పూర్తి అయ్యాయి. యజ్ఞ సమయంలో పురాణ పఠనం, పురాణ శ్రవణం అనేటువంటి ఈ రెండు ఎంతో ముఖ్యమైనవి. శౌనక మహర్షి బాగా ఆలోచించి పురాణ పఠనానికై సూత మహర్షిని ఆహ్వానించి నియమించాడు. సూత మహర్షి సామాన్యమైన పౌరాణికుడు కాదు. ఆయన వినని విషయం లేదు, చదవని గ్రంథం లేదు. అందుకే మహాసత్రయాగంలో సూతుడికి ఆ పదవి దక్కింది. సత్రయాగం ప్రారంభమయ్యే నాటికి శౌనక మహర్షి ఋగ్వేదం యొక్క శాఖల, భాష్కల, శాఖలను ఆ శాఖలనంతా పరిష్కరించటమే కాక అథర్వవేద మంత్రాలతో కొన్ని మంత్రాలను కూడా దర్శించి ద్రష్టగా నిలిచాడు. ఆయన దర్శించిన ముఖ్యమైన మంత్రభాగాన్ని శౌనక సంహిత అని పిలుస్తారు. ఇంతటి గొప్పవాడు కనుకనే ఆయనకు ఋషిలోకంలో ఒక విశేషమైన స్థానం ఉండేది. సత్రయాగం జరుగుతూ ఉండగా ఒకరోజు శౌనక మహర్షి తన నిత్యకృత్యాలను పూర్తి చేసి ఋషులందరితో కలిసి సూత మహర్షి దగ్గరికి వెళ్ళాడు. అప్పటికి సూతుడు ధ్యానంలో ఉన్నాడు. ఆయన ధ్యానం చాలించేదాకా ఆగి శౌనకుడు ఇలా ప్రార్థించాడు. త్వయా ఖలు పురాణాని, త్వయా ఖలు పురాణాని సేతిహాసాని చానఘ, సేతిహాసాని చానఘ ఆఖ్యాతాన్యప్యధీతాని, ఆఖ్యాతాన్యప్యధీతాని ధర్మశాస్త్రాణి యాన్యుత, ధర్మశాస్త్రాణి యాన్యుత యాని వేద విదాం శ్రేష్టో, యాని వేద విదాం శ్రేష్టో భగవాన్ బాదరాయణః, భగవాన్ బాదరాయణః అన్యే చ మునయః సూత, అన్యే చ మునయః సూత పరావర విదో విదుః, పరావర విదో విదుః. ఓ సూత మహర్షి, తమరు భారతము మొదలైన ఇతిహాసాలతో అన్ని పురాణాలను అధ్యయనం చేసి ఉన్నారు. ధర్మశాస్త్రాలను నిశ్చయంగా తెలుసుకున్న మహాత్ములు మీరు. వేదవ్యాస మహర్షికి తెలిసిన పురాణాలన్నీ మీకు తెలుసు. గురువులు మంచి శిష్యులకు రహస్యాలను అన్నిటినీ బోధిస్తారు. అందుకే వ్యాస మహర్షి మీకు అన్ని రహస్యాలను తెలిపి ఉన్నారు. అందుచేత ఓ సూత మహర్షి, మీకు తెలిసిన విషయాలలో అన్నిటికన్నా గొప్పది, శ్రేయస్సును సంపాదించి పెట్టేది, మందబుద్ధులు, అల్పాయుష్యులు, రోగపీడితులు, మందభాగ్యులు, సుకృత విహీనులు అయినటువంటి కలియుగ ప్రజలకు దేనితో ఆత్మశాంతి కలుగుతుందో దాన్ని తెలపండి. ఆ సూత మహర్షి శ్రీమన్నారాయణుడు దేవకీ వసుదేవులకు వాసుదేవుడనే నామంతో జన్మించాడని అందరికీ తెలుసు. కానీ ఆయన యొక్క అవతార లక్ష్యం మాత్రం ఎవరికీ తెలియదు. అది మీకు మాత్రమే తెలుపుతున్నా.
దేవఖ్యాం వసుదేవస్య దేవఖ్యాం వసుదేవస్య జాతో యస్య చికీర్షయ జాతో యస్య చికీర్షయ తన్నః శుశ్రూషమాణానాం తన్నః శుశ్రూషమాణానాం అర్హస్యాంగాను వర్ణితుం అర్హస్యాంగాను వర్ణితుం. అందువల్ల ఆ కృష్ణావతార రహస్యాలను మాకు తెలపండి. యస్యావతారో భూతానాం క్షేమాయ చ భవాయ చ. ఎవరి అవతారం ప్రజల పాలన కొరకు సమృద్ధిని కలిగించడం కోసం జరిగిందో ఆ కృష్ణుడి అవతారాన్ని గురించి మాకు చెప్పండి. ఆపన్నక సంస్కృతిం ఘోరాం ఆపన్నక సంస్కృతిం ఘోరాం యన్నామ వివశో గృణం యన్నామ వివశో గృణం తతః సద్యో విముచ్యేత తతః సద్యో విముచ్యేత యద్భివేతి స్వయం భయం యద్భివేతి స్వయం భయం. ఎవరి నామాన్ని కీర్తించడం వల్ల జీవుడు ఘోరమైన సంసార చక్రం నుండి బయటపడతాడో అటువంటి కృష్ణ కథను తెలపండి. ఎవరి నామకీర్తనతో మహాకాలుడైన మృత్యువు కూడా భయపడి పరిగెత్తుతాడో అటువంటి కృష్ణుని కథలను తెలపండి. కృష్ణుడి యొక్క కథను. యత్పాద సంశ్రయాసూత యత్పాద సంశ్రయాసూత మునయః ప్రశమాయనాః సద్యః పునంత్యుపసృష్టాః సద్యః పునంత్యుపసృష్టాః స్వర్త్యున్యాపోను సేవయా స్వర్తున్యాపోను సేవయా. ఓ సూత మహర్షి, ఎవరి పాదాల యందు గంగానది పుట్టినటువంటి గంగానది నిర్మలమైన జ్ఞానాన్ని ఇస్తుందో, ఎవరి పాదాలను ఆశ్రయించి మునులు శాంతిని పొందుతున్నారో అటువంటి శ్రీకృష్ణుడి కథను మాకు తెలపండి. కోవా భగవతస్తస్య పుణ్యశ్లోకేడ్య కర్మణగ శుద్ధికామో న శృణుయాత్ యశః కలి మలాపహం. ఓ మహర్షి, ఆత్మసుఖాన్ని కోరేవారందరూ శ్రీకృష్ణుడి కథలను తప్పక వింటారు. ఆయనను మను వ్యాసాది మహర్షులందరూ కీర్తించారు. శ్రీకృష్ణ కథ కలిదోషాన్ని పోగొడుతుంది. తస్య కర్మాణ్యుద్ధారాణి పరిగీతాని సూరిభిః బ్రూహిణ శ్రద్ధదానానాం లీలయా దదతః కలాఘ.
లీలయా దదత కలాగ. బ్రహ్మ, రుద్రుడు, ఇంద్రుడు మొదలైన దేవతల ఆకారాలను లీలగా ధరించే పరమాత్మ యొక్క సృష్టి మొదలైన కర్మలను నారదాది మహర్షులు కీర్తించారు. అటువంటి శ్రీకృష్ణ లీలను వినాలని శ్రద్ధగా మిమ్మల్ని ఆశ్రయించాము. మాకు ఆ లీలను తెలపండి. For more videos like this, subscribe Big TV channel.